देव लक्ष्मी नर संख्या बोधित श्री चरणा पुण्यरूपिणी राजबाब सदगर्भ पुण्य बल संजाता ऋषीश्वर द्विजानंदन बाबा नारायण श्रीकरण देवी जय भवति विजयी भवति मलकंडा देवी देव पवित्र काटक जैन पुण्य बल भरद्वाज ऋषि गोपति विजयी भवति मलकंडा देवी देव पुण्य रूपिणी राजमामसुत गर्भ पुण्यागी करती पादा देवी जय भवति विजयी भवति मलकंडा देवी देव माता सुमति वात्सल्या पुण्य रूपिणी राजमामसुत गर्भ पुण्य फल संजाता देवी देव देवी देव सुमति नंदन नर हरि नंदन दत्त देव श्रीपादा पीठिकापुरा नित्य विहार मधुमति नंदा मंगल रूपा देवी देव सुमतीनंदन नरहरिनंदन दत्तदेव श्रीपादा पीठिकापुरा नित्य विहार मधुमति नंदा मंगल रूपा हरिपो दिगंबरा दिगंबरा विवाद वल्लभ दिगंबरा 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 हिरादा दिगंबरा 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 विवाद वल्लभ दिगंबरा 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 हिरादा दिगंबरा 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 श्रीपाद श्री वल्लभ स्वामी महाराज की
పుణ్యరూపిణి రాజమాంబ సుత ధర్మ పుణ్య ఫల సంజాతా దేవి జై భవ జై భవ శ్రీమదకంఠా శ్రీ విజయ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు నీ పాదం జై భవ దిగ్విజయ భవ శ్రీమదకంఠా శ్రీ విజయ పూజితా పురాణిత విహార మధుమతి దత్త మంగళ రూపా మంగళ దిగంబరా దిగంబరా శ్రీపద వల్లభ దిగంబరా 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 శ్రీపద వల్లభ దిగంబరా 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 శ్రీసాయి వల్లభ దిగంబరా జై భవ దిగ్విజయ భవ శ్రీమదకంఠా దేవి జై సభిరాజన జయ పుణ్య పరమర సత్య ఋషీశ్వర ప్రీతానందన పాపనారిత శ్రీచరణ జై భవ దిగ్విజయ భవ శ్రీమదకంఠా దేవి జై సదా మధుమతి దత్త మంగళ రూపా దేవి జై భవ దిగ్విజయ దిగంబరా దిగంబరా శ్రీపద వల్లభ దిగంబరా 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 సాయి నాథ దిగంబరా 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 శ్రీనాథ దిగంబరా శ్రీమదనంతా శ్రీ వికసిత ఫలలక్ష్మీ నరసింహరాజా దేవి జై భవ దిగ్విజయ భవ శ్రీమదకంఠా దేవి జై శ్రీ విద్యాధరి జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా దేవలక్ష్మి ధన సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ భవ శుభదే నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ భవ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ మాతా సుమతి వాత్సల్యామృత పరిపూజిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర తీర్థానందన పాపనారిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విమదకంఠా శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ భవ మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ భవ దిగంబరా శివతే శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా జై భవ సత్య ఋషీశ్వర ప్రీతానందన పాపనారిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ భవ తేన పుణ్య ఫల జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ భవ భూపాతి దేవలక్ష్మి గణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ పుణ్యరూపిణి రాజమాంబ సుత కర్మ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ భవ దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ భవ నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ శ్రీమదకంఠా శ్రీ విజయీ భవ చేసేటువంటి వాళ్ళకి కర్త ఉండాలి. ఆ కర్తని అంటే ఈ 108ని వెతుక్కోవాలి. ఒక ప్రాబ్లం వాళ్ళు మళ్ళీ పిఠాపురం వాళ్ళే అయి ఉండాలి, ఒక చోటే ఉండాలి, మళ్ళీ వాళ్ళందరూ రావాలి కదా. ఇదంతా చాలా పెద్ద పరిశ్రమ, అదంతా చేయాలంటే ఆ పరిశ్రమ అంతా ఈయన తీసుకుంటారు. ఈ స్వామి వల్లనే మనం అక్కడ ఉన్నటువంటి కర్తలందరినీ అంటే అయ్యగారులందరినీ ఈయన అండర్లోనే అరేంజ్ చేయడం జరిగింది. నిజంగా దత్తుడు ఈ పక్కన ఇల్లు ఈ స్వామి వారికి ఉంది. ఈ పక్కన అక్కడ కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వారి ఇంటి పక్కన జరుగుతుంది, అక్కడేమో మన భోజనాలన్నీ రెడీ చేసాం చూడండి, ఆ గృహం వీరిదే. హోమాలు చేసిన స్థలం కూడా లేదు. కాబట్టి పరోక్షంగా దత్తుడు వీళ్ళని మన కోసం పంపించారు. మనం చేసే కార్యక్రమానికి మీకు పేరు పేరున ధన్యవాదాలు, మా దత్తపీఠం తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకి మీ సహకారం ఎప్పుడు మాకు అందించారు. మొట్టమొదట శ్రీపాద శ్రీనివాసరావు గారి సంకల్పం వల్ల పిఠాపురంలో సవితృకాటక యజ్ఞం చెయ్యాలి అనేటువంటిది ఆ యొక్క భక్తులందరికీ కూడా తెలిసిందండి వారి ద్వారా. అయితే వారు వెతుక్కుంటూ మా ఇంటికి రావడం, నేను వారికి ఎవరో నేను తెలియదు, మేము ఇద్దరు మాట్లాడుకున్నామండి. ఇలా 100 మంది బ్రాహ్మణులు తీసుకురావాలంటే నా వల్ల కష్టమేమో అంటే ఆలోచించండి, దత్తాత్రేయ స్వామి వారే మీకు ఆ శక్తి ఇస్తున్నారు. ఆ ప్రకారంగా 108 మందిని 5 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా చేయించడం, అలాగే ఆ యొక్క కార్యక్రమంలో రోజు దత్తాత్రేయ స్వామి వారి హోమం, ఇంకా ముఖ్యమైన హోమాలు, నమ్మకం చమకం ఇవన్నీ హోమాలు, వేదపారాయణలు మేము చేస్తూ ఉన్నాం. అలాగే మన శ్రీపాద వల్ల సంస్థానం నుంచి మన నాగాభట్ల రాంబాబు గారి అబ్బాయి సురేష్ వాళ్ళు కూడా ఆ లోపల అభిషేక ప్రకరణాది వారు చేయడం, గోపూజాది చాలా దిగ్విజయంగా జరిగిందండి. అంటే మొట్టమొదట ఆయన వచ్చి చెప్పినప్పుడు ఇంతమంది జనం వస్తారండి, ఇంతమంది అవుతుందా అని 2 ప్రశ్నలు వేశాను. స్వామివారు రప్పించుకుంటారండి అన్నారు. ఈ లోపల వారి దగ్గర పూర్ణ తర్వాత నేను సింగపూర్ వెళ్ళవలసి వచ్చింది, రేపు యాగమనగా రావాల్సి వచ్చింది. అయితే స్వామివారి అనుగ్రహంతో నేను వచ్చేసరికి ఇది పిఠాపురమా మా ఇంటిగా కాదా అనుకునేటట్టుగా ఈ ఇక్కడ వేసిన మండపాలు లాంటివి అనేక మండపాలు వేసి, అలాగే హైదరాబాద్ నుంచి వంటవారినంతనే రప్పించి రాత్రి పగలు కూడా ఈ వస్తువు లేదు అనకుండా అన్ని రకాల భోజనాలతోటి వారు ఏర్పాటు చేయడం, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి మనస్సులో ప్రవేశించారు కాబట్టి ఈ కార్యక్రమం అయిందంటే లేకపోతే అవ్వదు. అలాగే నిన్న సాయంత్రం నేను కూడా ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఆయన యొక్క ఫోటో అది చూసి ఆయన కలిశాను. చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారి పిఠాపురంలో శ్రీపాద వల్లభుడిగా జన్మించడం, వారి యొక్క అనుగ్రహంతో ఈ వీధిలోనే మేము 100 సంవత్సరాల పాటు మా ముత్తాత గారి దగ్గర ఉండడం మా అదృష్టం. వీరికి లాంటి వారి పరిచయం అయ్యి ఆ కార్యక్రమం చేయించడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఇంకా దత్తాత్రేయ స్వామి వారు శ్రీపాద శ్రీనివాసరావు గారికి ఇంకా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మీ అందరి సహకారాలతోటి ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని, అలాగే అప్పుడు చేసినప్పుడు నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క కార్యక్రమం చేస్తానని వారు అన్నారు. అది కూడా జరుగుతోంది. అది కూడా మీ అందరి యొక్క సహకారాలతో దత్తాత్రేయ అనుగ్రహంతో దిగ్విజయం అవ్వాలని. ఓం పర్యాభ్య అనంతరాజాది సర్వస్తోనోతిరాత్ర ఉత్తమ మహద్భవతే సర్వస్యాత్కై సర్వస్థిరత్కై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణమాత్ర సంతుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞానప్రదాయ చిదానందాత్మనే బాలోన్మత్త పిశాచవేషాయ మహాయోగినే అవధూతాయ అనసూయానందవర్ధనాయ అత్రపుత్రాయ సర్వకామఫలప్రదాయ ఓం భవబంధమోచనాయ హ్రీం సకల విభూజితాయ క్రోం సాధ్యాకర్షణాయ ఐం వాక్ప్రదాయ క్లీం జగత్రయవశీకరణాయ సౌః సర్వమనః క్షోభనాయ శ్రీం మహాసంపత్ప్రదాయ గౌం భూమండలాధిపత్యప్రదాయ గ్రాం మహాచరంజీవనే వషట్ వశీకురు ఔషట్ ఆకర్షయ భృం విద్వేషయ ఫటుచ్చాటయోచ్చాటయ టహటః స్తంభయ ఖేం మారయ నమః సంపన్నాయ స్వాహా పోషయ పరమంత్ర పరయంత్ర పరతంత్రాన్ని చింది గ్రహాన్ నివారయ వ్యాధీన్ నివారయ దుఃఖం హర దారిద్ర్యం విద్రావయ దేహం పోషయ చిత్తం తోషయ సర్వమంత్ర సర్వయంత్ర సర్వతంత్ర సర్వపల్లవ స్వరూపాయ ఓం నమో మహాసిద్ధిదాయ స్వాహా దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. వేనం దేవాయేనమన్నం వేనం దేవాః ఏనం దేవాయేనమేనం దేవా బుధ్యంతే దేవాయేనమేనం దేవా బుధ్యంతే దేవా బుధ్యంత ఇతి బుధ్యంతే. రోచనో రోచమాన శోభమాన కళ్యాణ. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ స్వామి దేవతా ప్రసాదేన అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే
బ్రాహ్మణాది చాతుర్వర్ణానాం తదితరవర్ణానాం వ్యాధి చోర దుర్భిక్షానావృష్ట్యాది సర్వోపద్రవశాంతిరస్తు లోక కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు. శ్రీనివాసరావు గారు ఏం చేసినా సరే లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఉద్దేశ్యంతో చేస్తారు కాబట్టి వారు ఆ స్థలంలో ప్రవేశించి యాగం చేసి వెళ్ళిపోయారండి. ఇప్పుడు మేము అక్కడ నిలబడదామంటే చూడలేదండి. అంటే రూపాయి ఖరీదు 100 రూపాయలు అయింది. అలాగే ఒక 4-3 ఇళ్ళు ఉండి ఇప్పుడెప్పుడే 25-30 ఇళ్ళు అయిపోయాయండి. అక్కడ ఎవరైనా కొనుక్కున్న స్థలం ఉందామంటే లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన మనస్సు అక్కడ జరిగిన మంత్రం అంతే తప్ప వేరే అభిప్రాయం కాదు. ఆయురారోగ్య మహేశ్వర్య అభివృద్ధి. సాయినాథ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీ సాయినాథ దిగంబర. ఇంకో 2 minutes అండి, 2 minutes. దిగంబర దిగంబర శ్రీ సాయినాథ దిగంబర.
దిగంబర. ఇంకో 2 minutes ఉంది, 2 minutes. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. శ్రీధర మాధవుడు పరాత్పరాయుడు శ్రీ జగన్నాథుడు ఈ గోవిందుడు. శ్రీధర మాధవుడు పరాత్పరాయుడు శ్రీ జగన్నాథుడు ఈ గోవిందుడు. యజ్ఞరూప చక్రపాణిధారుడు సముద్ర మాధవాహర గోవిందుడు. సర్వం సృష్టి తెలిసిన ఘనుడు వైకుంఠంలో కొలువైనాడు. నారాయణ 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 హరే 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 నారాయణ శ్రీవాసవ హరే. నీ ఏడు కొండలెక్కి వస్తున్నాము నీ భక్తలోకాన్ని ఆశీర్వదింపు. నీ నామం మరువలేము ఈ జన్మము నీ రూపం కనని చూపు ఓ కర్మము. నీ భక్తి పరవశము మాకు ఓ వరం నీ ముక్తి చాలిక జన్మే ధన్యం. జగత్తిలో నీవే జగన్నాటక ఈ జగతి నడిచనులే నీ దారిక. నారాయణ 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 హరే 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 నారాయణ శ్రీవాసవ హరే.